చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఉండవల్లి అరుణ్ కుమార్, ఆయన పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుచరుడిగా పనిచేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పాడని చెప్పి ఈనాడు మీద ఎలా విషం ఎల్లగక్కాడో చూసాం. అలాగే మార్గదర్శి కేసులో తన సొంత కుటుంబ సభ్యులు కూడా ఆయనకు సహకరించిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఆ కేసు పట్టును ఇంకా వేలాడుతూనే ఉన్నాడు. వైఎస్ఆర్ మరణానంతరం స్తబ్దుగా ఉన్న అడపాదడప వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తూనే బ్యాక్గ్రౌండ్లో సమర్థించుకుంటూనే వస్తూ వచ్చాడు. 2014-19 మధ్యలో పోలవరం మీద ఎంత విషం కక్కాడో చూసాం. 2019-24 జగన్ రెడ్డి వచ్చిన తర్వాత సన్నాయి నొక్కులు నొక్కుతూ అప్పుడు కూడా టీడీపీ మీద విషం చెబుతూనే వచ్చాడు. ఇప్పుడు మరి ఎందుకనో జగన్మోహన్ రెడ్డి ఏమడితే ఏం చేయలేదో, ఏం చెప్తే ఏమలేదో తెలియదు, కానీ ఫ్లేట్ ఫిరాయించి మళ్ళీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే 150 పైకి చిలుగు సీట్లు వస్తాయి 29 అని చెప్తున్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, మాట్లాడడం గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీలీల గారు నమస్తే. నమస్తే అండి. ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతున్న నేపథ్యాన్ని ఎలా విశ్లేషిస్తారు? ఉండవల్లి అరుణ్ కుమార్, అసలు ఇతని పేరు వినగానే, ఇతను చూడగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అతని హయాంలో ఇతను ఎన్ని విధాలుగా మాట్లాడాడు, ఏ విధంగా కులం కానీ మతం కానీ పరంగా చూసుకుంటే ఈనాడు దినపత్రిక మీద ఎలాంటి విషం కక్కాడు. అదేవిధంగా అతను ఎంపీగా రాజమండ్రి నుంచి పోటీ చేసి గెలవటం కానివ్వండి 2 సార్లు, ఆ తర్వాత అతని రాజకీయ ప్రస్థానం, తర్వాత ఒక లాయర్గా, తర్వాత విశ్లేషకుడిగా రకరకాలుగా అతని ప్రయాణం అయితే కొనసాగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇతను నడిపిస్తూ వచ్చాడు. అప్పుడు కూడా వెనక నుండి అన్నిటికీ సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మీద ఎంత విషం వెళ్ళగక్కాడనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఈ రోజున ఇతని ద్వంద్వ వైఖరి చూసుకుంటే, ఇతని ఆలోచన విధానం, ఎందుకు ఈ రోజున ఇలా మాట్లాడుతున్నాడు, ఏం జరిగింది అంటే, మొన్న నేను ఇంటర్వ్యూ కూడా చూశాను. అతను అడుగుతుంటే చెప్తున్నాడు, అవును వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఒక లాయర్గా మీరేం చెప్తారంటే, నిజంగా ఇది అంతఃపురం కుట్రే, లిటరల్ ఇలానే చెప్పాడండి, ఇది అంతఃపురం కుట్రే. మరి ఇప్పటికి కూడా అది ఎందుకు విడిపోవట్లేదు అనేది నాకు కూడా కొంచెం అర్థం కావట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక చెరగని మచ్చ అయితే వేసుకున్నాడు దానివల్లని. మరి అతనితో ఉండే ఇతనే ఈ విధంగా చెప్పాడంటే, ఈ రోజున రాష్ట్ర ప్రజలందరి వేళ్ళు కూడా అటువైపే చూపిస్తున్నాయి. ఆయన అంతఃపురం కుట్రే అన్నాడు, కానీ తనకు బాగా ఇష్టడైన రాజశేఖర రెడ్డి సొంత తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలతో ఆ రకంగా నరికి చంపినప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలా, ఖండించలా, ప్రశ్నించలా జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ ఇట్లా మాట్లాడడానికి కారణం ఏంటంటారు, ఏమై ఉంటుంది అంటారు? ఖచ్చితంగా ఆ రోజు మనం ఈ రోజును చూస్తున్న వాళ్ళందరూ కూడా మొన్నటి వరకు జగన్ భజన చేసిన వాళ్ళు ఎందుకు సడన్గా, అసలు అతని షాడో సీఎంగా ఉన్న విజయసాయిరెడ్డి, అతనికి జైలు మెట్ అయిన విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే సీఎంగా ఉన్నప్పుడు ఇతను కూడా ఒక షాడో సీఎంగా పనిచేసి, మరి ఇతను కూడా బయటకు వచ్చేసి ఎందుకు ఈ రోజున సిబిఐ వాళ్ళకి ఏది అడిగినా కూడా నేను చెప్తానన్నది. కానీ ఈ రోజున మీరన్నట్లుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తానా అంటే తందానా అన్న వ్యక్తి ఈ రోజున ఎందుకు బయటకు వచ్చి వేరే విధంగా మాట్లాడుతున్నాడంటే, ఖచ్చితంగా అతను అనుకున్నది అక్కడ జరగలేదు, అతని మాటకి విలువ అక్కడ దక్కలేదు, అతనికి ఏదైతే అక్కడ కోరుకుంటున్నాడో ఆ పేరు ప్రఖ్యాతలు అతనికి రావట్లేదు, ఇతన్ని పట్టించుకోవట్లేదు. విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు, అందుకని నేను బయటకు వచ్చాను, నా విలువలను ఎంతో దిగదార్చుకుని నేను పనిచేశాను మొన్నటి వరకు అని. మరి ఈ రోజును చూస్తే ఇతని వైఖరి, ఇతని ధోరణి, మరి కూటమి ప్రభుత్వం వైపు ఇతని చూపులు, అడుగులు, మాటలు అన్నీ కూడా కనిపిస్తుంటే ప్రతి ఒక్కరికి ఇదే అనిపిస్తుంది, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏ విధంగా ఈ రోజున మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటూ ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి, కూటమి ప్రభుత్వం గెలుపు గురించి, 2029కి జరగబోయే ఎలక్షన్ల గురించి కూడా మాట్లాడుతున్నాడంటే ఏ విధంగా చూసుకోవాలంటే, ఎక్కడైతే మొన్నటి వరకు ఉన్నాడో అక్కడ అతని స్థానబలం తగ్గిపోయింది. ఇదైతే మనకు ఖచ్చితంగా కనిపిస్తుందండి. అంటే జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదంటారా? ఖచ్చితంగా మొన్నటి వరకు అతను వెనకుండి నడిపించాడు. ఈ రోజున అతను విలువ ఇవ్వకపోవటం ఒకటైతే, విజయసాయిరెడ్డి లాగా మరి నేను కూడా కాకూడదు, లేకపోతే ఇంకో ఎవరైతే వివేకానంద రెడ్డి ఉన్నాడో అతనిలాగా నేను కాకూడదు, వీళ్ళందరినీ చూస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తూ ఈ రోజున అంబేద్కర్ జయంతికి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి అతని అధికార ప్రతినిధి జోసెఫ్ కుమార్. మరి అలానే ఇతను కూడా
ఫ్లేట్ ఫిరాయించి ఈ రోజున కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా, వాళ్ళని అభినందిస్తున్నట్లుగా, లేకపోతే వాళ్ళు ఇంకా నేను చెప్పినట్లు వింటే అంటే నన్ను సలహాదారుగా చూసుకోండి, తీసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నట్లు మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా అతని స్థానబలం అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర తగ్గిపోయిందని మనకు కనిపిస్తుంది. జోసెఫ్ కుమార్ గారు కూడా ఒక ప్రకటనలో మాట్లాడుతూ మీడియా సమావేశంలో నన్ను చాలా అవమానించారు, ఒక దళితులని చెప్పి నన్ను చాలా తక్కువ చూశారని చెప్పి చాలా విమర్శలు చేశాడు ఆయన. అవును, దాని వెనక ఉన్న నేపథ్యం ఒకసారి వివరించండి. ఖచ్చితంగా అండి. ఇక్కడ మనం చెప్పుకోవాలి, ఈ రోజున అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అతను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ఏదైతే అధికార ప్రతినిధిగా ఉన్నాడో వైఎస్ఆర్సీపీ పార్టీకి, దానికి రిజైన్ చేసి బయటకు రావటం. అతను వెళుతూ చెప్పిన విషయాలు ఏంటంటే, గతంలో నాకు ఏదో పదవులు ఇస్తానని చెప్పేసి మాతోనే ఉండాలని కోరుకోవటం పార్టీతో, అదేవిధంగా అతనికి ప్రలోభాలకు గురి చేయటం, అలాగే చేస్తానన్నవన్నీ కూడా చెయ్యకుండా అతన్ని ఇబ్బంది పెట్టడం, అతనికి సరైన గౌరవం ఇవ్వకపోవటం, అలాగే మందకృష్ణ మాదిగ గారు ఏదైతే దానికి మాదిగ కులానికి సంబంధించిన దసరాలు ఇస్తే అవి కూడా పక్కన పడేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే, అలానే కాదండి మనం ఎన్నోసార్లు చాలా ఫోటోల్లో కూడా చూసాం, అతను తాడేపల్లి ప్యాలెస్లో లోపల వేరే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటే, వీళ్ళంతా కూడా మిగతా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా బయట నిలబడి ఉండటం. జోసెఫ్ కుమార్ గారు రాజీనామా చేయటం గురించి మనం చూసుకుంటే అండి, ఈ రోజున ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు నాకు మేనమామలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే ఈ మాటలన్నీ చూసుకుంటే, ఈ రోజున జోసెఫ్ కుమార్ గారు అంబేద్కర్ జయంతి రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే రాజీనామా, పార్టీ అధికార ప్రతినిధిగా ఇస్తూ అతను ఏం చెప్పాడంటే, వెళుతూ మరి నన్ను ఈ విధంగా ప్రలోభాలకు గురి చేశారు, నాకు అధికారాన్ని ఏదో పదవిస్తామన్నారు, అది ఇవ్వలేదు, అలాగే మా మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకి పెద్దవాడైనా సరే ఆయన మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన దస్త్రాలను కూడా పక్కన పెట్టేసి మరి వాటి గురించి ఎటువంటి ప్రస్తావన లేకుండా మమ్మల్ని ఇబ్బంది గురి చేశాడు. కాబట్టి మాకు ఇవ్వాల్సినవన్నీ కూడా అతను ఇవ్వకుండా మమ్మల్ని చాలా దిగజార్చే విధంగా, అవహేళనగా మాకు గౌరవం దక్కనీయకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఉండలేకపోతున్నాం అతనితో అని చెప్పి ఈ రోజున బయటకు వచ్చేసిన వైనం. నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీలు అంటూ సుమారుగా 600 మంది పక్కన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఈ జోసెఫ్ కుమార్ ఒక లెక్క కాదు. అలాగే అంబేద్కర్ గారి విగ్రహాన్ని, పెద్ద విగ్రహాన్ని విజయవాడలో పెట్టానంటాడు. ఆ విగ్రహం తెలంగాణ ప్రభుత్వం చేయించిన విగ్రహం వాళ్ళకి నచ్చకపోతే ఈయన తీసుకొచ్చి పెట్టాడు. సుమారుగా 250-300 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నచ్చకపోతే ఆయన వేరే విగ్రహం చేయించుకుంటే దాని ప్లేస్లో ఆయన రీప్లేస్మెంట్ చేసుకున్నాడు. ఆయన అది తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పెట్టి తన గురువు కేసీఆర్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం అది. అదే విగ్రహం దగ్గర పోనీ అదే అంబేద్కర్ విగ్రహం పెట్టారు. అందరూ విజయవాడలో అందరూ ఆయన గౌరవిస్తాము, రాష్ట్రంలో ప్రజలందరూ గౌరవిస్తారు, పూజిస్తారు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ రాకపోవడానికి కారణం ఏంటంటారు? ఆయన పట్ల ఉన్న నిబద్ధత ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అతను అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం తప్పించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అతను ఎప్పుడూ అమలుపరచలేదు, అది అందరికీ తెలుసు. మరి మొన్న చూసుకుంటే అంబేద్కర్ విగ్రహం మెడలో ఒక చెప్పులు మాల వేశారు. ఎవరు వేశారు అనేది చూస్తే వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తే వేశాడు అని మరి దొరికాడు. ఇవన్నీ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, పార్టీల పేరుతోటి, కులాల పేరుతోటి ఈ విధంగా రాజకీయాలకి తెరదీసే వీళ్ళందరూ కూడా ఏ మొహం పెట్టుకొని వస్తాడండి జగన్మోహన్ రెడ్డి? ఇంక మరి నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. సొంత తల్లి చెల్లి, ఇప్పుడు తల్లే ఓటేయకుండా వెళ్ళిపోయింది, మరి 11 సీట్లకు వచ్చేసావు, వాటిల్లో ఆ సీట్లు కూడా ఎట్టొచ్చినాయి, 40% వచ్చినాయి, 40% వచ్చిందని రోజా పదే చెప్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి నా సైనికులు అని చెప్పుకునే ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా పల్లెటూరులో ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసి మీ డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి, మీరు ఎవరు ఓటేసినా కూడా మాకు తెలిసిపోతుంది, కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, మీకు ఈ రోజున ఏదైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో అవన్నీ కూడా రానికుండా చేస్తామని భయభ్రాంతులు గురి చేసి ఓట్లు వేయించిన పరిస్థితి. మరి ఈ రోజున ఇవన్నీ చూసుకుంటూ పోతే మరి ఎస్సీలకి ఎస్టీలకి ఇతను ఏ విధంగా చూశాడంటే, డాక్టర్ సుధాకర్ను చూసాము, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చూసాము, అలాగే ఎంతోమందిని. మరి ఇవన్నీ కూడా అమర్నాథ్ గౌడ చిన్నపిల్లోడిని ఆ విధంగా చంపేయటం కానీ ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏ మొహం పెట్టుకొని అతనికి రావటం ఇష్టం లేదు, చూపించలేక జనాలకి ఈరోజు ఏ విధంగానైనా క్వశ్చన్ చేయబడుతున్నాడు. అందులో ఈ రోజున ఎవరైతే జోసెఫ్ కుమార్ ఉన్నాడో అతను అధికార ప్రతినిధిగా రాజీనామా చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా పెద్ద గిఫ్ట్ అయింది. అతను బయటకు రాకుండా ఉన్నాడు ఈ రోజున. అంబేద్కర్ విదేశీ విద్యోన్నత పథకానికి
అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్న వైరం చూసాం మనం. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి గురించి లేదంటే ఆ ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందంటారా? ఖచ్చితంగా లేదు. ఎలా వస్తుందండి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పుకుంటూ కూడా పదే పదే వాళ్ళ గురించి ఓట్ల కోసం తప్పించి వాళ్ళకి సంబంధించిన ఏది కూడా మీరన్నట్లుగా విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్య, మరి అది కూడా లేకుండా చేశాడు. వైఎస్ఆర్ వాళ్ళ పేరు పెట్టుకోవడం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం, తండ్రి పేరు కూడా అతను వాడేయటం మానేశాడు. తన బొమ్మలే తన పేర్లే పెట్టుకోవటం మొదలుపెట్టాడు. మరి అంబేద్కర్ గారికి అలాంటి అతను గౌరవం కానీ అవన్నీ కూడా ఇవ్వనప్పుడు ఈ రోజున ప్రజలు హర్షించట్లేదు. ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ రోజున దూరం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఫాస్టర్లు కూడా మొన్నే చూసాం అతను ఇంటర్వ్యూలో, మమ్మల్ని దగ్గరకు చేరనివ్వట్లేదు, అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, ఎందుకంటే బీజేపీ వాళ్ళ నుంచి మాకు ఒత్తిడి వస్తుంది, నా కేసులన్నీ బయట పెడతారు కాబట్టి మీరందరూ నాకు దూరంగా ఉన్న చెప్తున్న ఈ వ్యక్తి ఈ రోజున ఖచ్చితంగా అనర్హుడే. అదైతే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంబేద్కర్ గారి పేరే ఎత్తే అర్హత వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.